మనందరికీ తెలిసిన విషయమే. జనవరి 22వ తారీఖున అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో శంకరాచార్య అవిముక్తానంద సరస్వతి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇవి చాలా కాంట్రవర్షియల్గా అండ్ చర్చలకు దారితీయడం జరిగింది. అవి ఏంటి అంటే, అయోధ్యలో రామ మందిరం, రాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ ఇవన్నీ కూడా ముగ్గురి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి అని చెప్పేసి శంకరాచార్యులు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎవరా ముగ్గురు అంటే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఆదిత్యనాథ్, మూడవ వ్యక్తి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. వీళ్ళ ముగ్గురి ఆధ్వర్యంలోనే అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు మొత్తం కూడా ఈ ముగ్గురి కనుసైగల్లోనే జరుగుతున్నాయని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు శంకరాచార్య గారు. ఈ పద్ధతి అయితే మత పెద్దలకు కానీ ఇది చూసేటువంటి ప్రజలకు కానీ నచ్చట్లేదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. భారతీయులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా పవిత్రంగా భావిస్తుంటే ఇక్కడ మాత్రం వేరేగా ఉంది. ఏంటి అంటే, మతానికి రాజకీయ రంగులు పులుముతున్నారు అని చెప్పేసి శంకరాచార్య గారు వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా శాస్త్రానికి విరుద్ధంగా ఆలయం మొత్తం పూర్తి కాక ముందే విగ్రహ ప్రతిష్ఠ చేయడం అనేది మంచిది కాదు అని చెప్పేసి మాట్లాడారు శంకరాచార్య గారు. ఇది ఇలా ఉండగా శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి గారు ఏమన్నారంటే, ఇక్కడ రాజకీయాలు ఇంటర్ఫియర్ అయ్యాయని చెప్పేసి, శాస్త్రాలను పట్టించుకోవట్లేదని చెప్పేసి, హిందూ సాంప్రదాయానికి ఎటువంటి నైతిక విలువలు ఇవ్వట్లేదు, ఇటువంటి కార్యక్రమాలకి మేము హాజరు కాము అని చెప్పేసి మాట్లాడారు నిశ్చలానంద సరస్వతి గారు. అయితే సగం నిర్మాణం జరిగినటువంటి మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ చేయడం అనేది శాస్త్ర విరుద్ధం అని చెప్పేసి కొంతమంది మత పెద్దలైతే వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి 22 జనవరిన అయోధ్యలో రామ మందిరం పూర్తి కాకముందే విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.